అందరికీ నమస్కారం అండి. దీపం పరబ్రహ్మ స్వరూపము అంటారు. దీపం వెలుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇల్లంతా కనకవర్షంతో నిండిపోవాలన్నా, ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, ఇంట్లో దీపారాధన ఇలా చేసి చూసినట్లయితే పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది. జీవితంలో త్వరగా ధనవంతులు కావాలనుకునేవారు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనుకునేవారు, కేవలము 5 నిమిషాల్లో ఇంట్లో ఎలా దీపారాధన చేసుకోవాలి, ఎలా నియమాలు పాటించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీపారాధన చేయటానికి కొన్ని రకాలైన పద్ధతులున్నాయి. ఎలా పడితే అలా దీపారాధన చేస్తే పూజలకు ఎలాంటి ఫలితము లభించదు. ఇంట్లో దీపారాధన చేయాలనుకున్న ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం 10 గంటల లోపే ఇంట్లో పూజ చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు అనేక నియమాలు పాటించాలి. శివుడి పూజ చేసేటప్పుడు శివుడికి ఎడమవైపున దీపం వెలిగించాలి. విష్ణువుని పూజించేటప్పుడు విష్ణువుకు కుడివైపున దీపం వెలిగించాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ఎదురుగా దీపం వెలిగించకూడదు. వివాహమైన ఆడవాళ్ళు తప్పనిసరిగా చీర కట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. అలా చేసిన పూజలకు మాత్రమే పూజా ఫలితం లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేయటానికి ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. పూజా గదిలో ఉన్న దేవుని పటాలకు గంధపు బొట్లు పెడితే చాలా మంచిది. గురువారం రోజు కానీ, శనివారం రోజు కానీ పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక చిన్న రాగి చెంబులో మంచినీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకోవాలి. పూజా గదిలో రాగి కలశంలో నీళ్లు లేకపోతే పూజకు ఫలితం దక్కదు. పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం చుట్టూ మంచినీళ్లు చిలకరించి దేవుడికి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 2 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 5 ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది. కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజా గదిలో దీపారాధన చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా ఎండు ద్రాక్ష సమర్పించాలి. దేవుడికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే మీరు చేసే పూజకు మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. దేవుడికి పంచదార నైవేద్యంగా పెట్టినట్లయితే పిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పించి కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అపారమైన ధనలాభం కలుగుతుంది. దీపం వెలిగించే ముందు దీపం ప్రమిదలో నూనె పోసి తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి. శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు తెల్లని బియ్యం పోసి దాని మీద దీపపు కుందు పెట్టి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది. పండగ రోజుల్లో కానీ, ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కానీ వెండి ప్రమిదలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా 5 ప్రదక్షిణాలు చేసి దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు తులసి చెట్టు ముందు దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దేవతలు అడుగుపెట్టడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే జీవితాంతము అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అరటినారతో అమ్మవారికి దీపారాధన చేస్తే సంతానం కలుగుతుంది. తామరవత్తులతో దీపారాధన చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. కుంకుమ నీటిలో ఒత్తులను తడిపి వాటితో దీపారాధన చేస్తే వివాహ జీవితంలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. పసుపు నీటిలో ఒత్తులను తడిపి వాటితో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీపారాధన చేసేటప్పుడు దీపపు కింద ఒక చిన్న పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టుకోవాలి. ఒట్టి నేల మీద దీపారాధన కుందులు పెట్టకూడదు. ఉదయం చేసే దీపారాధన కంటే సాయంత్రం చేసే దీపారాధనకు ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్ర సమయంలో దీపారాధన చేస్తే మంచిది. తూర్పు ముఖంగా పూజా గదిలో దీపం వెలిగిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.
పడమర దిక్కుగా దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే విపరీతమైన ధనం కలిసొస్తుంది. శనీశ్వరుడంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. అయితే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలలో ఉన్న శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుష్ పెరుగుతుంది. భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. మనం ఎలా దీపారాధన చేశామన్న దానికంటే ఎంత భక్తితో దీపారాధన చేశామన్నదే ముఖ్యము. ఈ వీడియోలో చెప్పిన విధంగా దీపారాధన కనుక చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.